ఇండస్ట్రీలో ఏదో వార్ జరుగుతున్నట్టు కోల్డ్ వార్ బాలయ్యకిను నాగబాబుకి మధ్యన దాని గురించి మీ దృష్టికి కూడా వచ్చే ఉంటుంది. అంటే అది ఇప్పుడు బాలయ్యకి నాగబాబుకి కోల్డ్ వార్ అనేది అది అది దాన్ని మనం మాట్లాడుతాం లేదు. ఇప్పుడు బాలకృష్ణ గారు దాని గురించి ఏమన్నా పట్టించుకుని నువ్వు అని అనుకుంటే దాన్ని కోల్డ్ వార్ అంటారు. అసలు ఆ స్థాయి కాదు. ఇంకోటి ఏంటంటే ఏదైనా కోల్డ్ వార్ జరగాలి ఇంకోటి అంటే బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి ఆ స్థాయి అమ్మా. మిగతా వాళ్ళకి ఆ స్థాయి ఎందుకు ఉంటుందమ్మా? మిగతా వాళ్ళు ఎవరెవరన్నా మాట్లాడినా కూడా అదేదో ఏదో పిల్లలు ఏదో ఏదని అనుకోవచ్చో, లేకపోతే తెలియని తనంతోనో, లేకపోతే ఒక పిచ్చి ప్రకోపించిన తనంతోనో ఏదేదో చేస్తే ఆ ఏదేదో చేసిన దానికి ఏదేదో కోల్డ్ వారు ఇట్లాంటి అనుకుంటాం వేస్ట్. ఇప్పుడు డెఫినెట్గా ఏంటంటే ఒక చిరంజీవి గారు బాలకృష్ణ గారు అది వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, ఇద్దరు కంఫర్టబుల్గా ఉన్నారు. ఇప్పుడు బాలకృష్ణ గారు నంది అవార్డ్స్లో కమిటీలో ఉండి రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు చిరంజీవి గారికి ఇచ్చారు. ఓకే, గుడ్ రిలేషన్. ఏది ఉండా కూడా పెళ్ళిళ్ళు శుభ్రంగా వస్తున్నారు, అంతా బాగానే ఉంటున్నారు, అందరూ అది బాగానే. సార్ నాగబాబు గారు ఏమో నాకు ఆయన తెలుస్తాను, కాసేపు ఆయన ఏంటంటే ఏదో వింతగా ఒకసారి అమృత బాలయ్య గారు తెలుసు, అమృత బాలయ్య గారు దర్శకుడు నిర్మాత. అలాగే మన పాత ఆర్టిస్టు కామెడియన్ బాలకృష్ణ గారు ఇంటర్వ్యూతో కూడా చేసేవారు, వాళ్ళు తెలుసు. అవన్నీ అట్లా మాట్లాడుతున్నారంటే అది ఆయన విచక్షణకే వదిలేయాలమ్మా. ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఏంటి అనేది ఆయన అర్థం ముందు కూర్చొని ఆ అర్థంలో ఆయన క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి ఆయన ఆన్సర్ చెప్పుకోలేని స్థాయిలో అలా ఉంది. అంటే ఇదే కాకుండా ఆయన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్న ఒక స్టార్ హీరో బాలకృష్ణ గారు. ఓకే, ఇప్పుడు ప్రెసిడెంట్ చేసిన ఆయన మళ్ళీ వైస్ ప్రెసిడెంట్కి ఇప్పుడు ఉన్నాడమ్మా. ఇప్పుడు శివాజీరాజా గారి ప్రెసిడెంట్, ఈయన వైస్ ప్రెసిడెంట్కి ఉన్నాడు. ఈయన వైస్ ప్రెసిడెంట్గా ఉండి ఒక స్టార్ హీరో ఎవరో నాకు తెలియదు అంటే అది ఇప్పుడు కాకన్ బుల్ స్టోరీస్ ఎవరైనా చెప్పొచ్చు. అప్పుడు మన రామ్ గోపాల్ వర్మ గారు చెప్తారు కదా, నేను నిజం చెప్పను, నేను మంచివాడిని చెప్పను, నేను ఇంతే అని అనుకున్నప్పుడు అది ఆయన రైట్ అమ్మ. ఎందుకంటే ఆయన అంత నిజంగా పచ్చిగా ఎస్ అని ఆయన చెబుతున్నప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి. అలాగే ఎవరి విచక్షణ కాళ్ళకు ఉంటుంది, వాళ్ళ విచక్షణ ప్రకారం ఉంటుంది. అంతేగాని ఆ ఇష్యూస్లోకి వచ్చేటప్పుడు మనం ఏళ్ళు కళ్ళు పెడతాం కానీ అవన్నీ కరెక్ట్గా. అంటే గతంలో ఇప్పుడు బాలకృష్ణ మాట అన్నారు, నాకు పవన్ కళ్యాణ్ తెలియదు అందుకే నేను అన్నానని నేనేదో అంటున్నారు. అంటే ఇప్పుడు గతంలో అన్నప్పుడు గతంలో ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఏదైనా ఉంటే ఇప్పుడు అది బాలకృష్ణ గారికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన మ్యాటర్ కన్నా మీకు ఎలా సంబంధం ఉంటుంది? అంతే కదా, మీకు దాని గురించి మీరు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు మురిగినాయి అన్నట్టు ఎందుకమ్మా అంతా. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు, ఇండస్ట్రీలో అందరూ బాగానే ఉన్నారు, ఇప్పుడు అందరు సినిమాలు ఆడాలని అందరూ కోరుకుంటున్నప్పుడు ఇవన్నీ అన్నెసరీ తీసుకొచ్చి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయనకి ఒక కొడుకున్నాడు పాపం, దీని ఇంపాక్ట్ తీసుకెళ్ళి ఆయన మీద ఇబ్బంది పడతాం ఆ కొడుకుని. ఇప్పుడు ఒక తండ్రిగా కొడుకుని బాగా ప్రైజ్లు వచ్చేట్టుగా ఉండేట్టుగా కోరుకోవాలి, అందరు ఆడియన్స్ చూసేటట్టు ఉండాలి. అంతేగాని కొంతమంది బాయ్కాట్ చేసేటట్టు కొంతమంది అవాయిడ్ చేసేటట్టు ఉండాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు రేపు గబుక్కున్న అవసరం అయితే బాలకృష్ణ గారి సినిమాలో చిరంజీవి గారు యాక్ట్ చేస్తారు, చిరంజీవి గారి సినిమాలో బాలకృష్ణ గారు యాక్ట్ చేస్తారు, మీకేంటి? ప్లస్ ఏమో ఇంకోటి అంటే మీరు ఎవరి స్థాయి వాళ్ళు. ఇప్పుడు నాకు ఒక స్థాయి ఉంటుందమ్మా, నేను నాగబాబు గారి గురించి మాట్లాడే అర్హత ఉందా లేదా అనేది ఆలోచించుకోవాల్సింది నేను నాకు అర్హత ఉందనుకుంటే మాట్లాడతా, లేకపోతే మాట్లాడను. అలాగే నాగబాబు గారికి బాలకృష్ణ గారి గురించి మాట్లాడే ఒక అర్హత ఉందా అంటే అలా చూసుకుంటే ఒక చిరంజీవి గారు బాలకృష్ణ గారు వాళ్ళిద్దరు అర్హులు, పోటాపోటీకి అర్హులు. వాళ్ళు ఒక వాళ్ళు ఏదైనా ఎదుర్చు, వాళ్ళు బాగున్నారు, వాళ్ళకి ఇబ్బంది లేదు, హ్యాపీగా ఉన్నారు, మనకెందుకండి నాగబాబు గారికి ఎందుకు? అంతే కదా. This is Sumant. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV.